శ్రీవల్లి ముగ్గు వేస్తూ ఉంటే బైక్లో వచ్చి అతను శ్రీవల్లిపై పడిపోతాడు. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా, బైక్ నడపడం కూడా చేత కాదా అని శ్రీవల్లి తిడుతూ ఉంటే, సారీ అండి, నేను ఒక అనాథని, ఈ పక్కింట్లోనే పనిచేస్తూ ఉంటాను, కూరగాయలు తీసుకురావటం ఈరోజు ముందే ఆలస్యమైంది, ఇప్పుడు లేటుగా వెళ్తే వాళ్ళు తిడతారన్న తొందరలో నేను ఇలా స్పీడ్గా డ్రైవ్ చేశాను, స్కిడ్ అయిపోయింది, సారీ అండి అని అతను చెప్తాడు. ఓ, నీకెవరూ లేరా, నువ్వు అనాథవా, సరే సరే పర్వాలేదులే అని శ్రీవల్లి అంటుంది. నా పేరు ప్రకాష్ అండి, మీ పేరేంటి అని అతను మాట్లాడుతూ ఉంటాడు. నా పేరు శ్రీవల్లి అని శ్రీవల్లి చెప్తుంది. అతను బైక్లో నుంచి కింద పడినప్పుడు వస్తువులన్నీ కింద పడిపోతే శ్రీవల్లి ఎత్తి బ్యాగులో పెట్టి ఇస్తుంది. ఒక వస్తువు శ్రీవల్లి చేతిలోనే ఉంటుంది. అలా శ్రీవల్లి ప్రకాష్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే వైజయంతి కావాలని, ఓయ్ శ్రీవల్లి, ఎవరితో మాట్లాడుతున్నావు పొద్దు పొద్దున్నే అంటూ అరుస్తూ అక్కడికి రావటంతో, సరే తర్వాత మాట్లాడుకుందాం, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు అంటూ ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏయ్, ఎవరితో పొద్దు పొద్దున్నే ఇలా మాటలు పెట్టుకున్నావు అని వైజయంతి అరుస్తూ ఉంటే, అది కాదమ్మా అతను అని శ్రీవల్లి ఎంత చెప్తున్నా కూడా వినకుండా, ఓ, నువ్వు ఇలాంటి రాజకార్యాలు కూడా చేస్తున్నావా అని వైజయంతి అరుస్తూ ఉంటే, అలా కాదత్తయ్య, లోపలికి తీసుకువెళ్ళి అందరి ముందు దీని పని మొత్తం బయట పెడదాము అని నిషి అంటుంది. రా అంటూ వైజయంతి జుట్టు పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటే, అది కాదమ్మా, నేను చెప్పేది వినండి అని శ్రీవల్లి ఎంత చెప్తున్నా కూడా వినకుండా శ్రీవల్లిని లోపలికి తీసుకొచ్చి కింద తోసేస్తుంది. ఏయ్, ఎందుకే వైజయంతి శ్రీవల్లిని అలా తోసేశావు అని సుధాకర్ అంటే, ఇది పొద్దు పొద్దున్నే ఎలాంటి పనులు చేస్తోందో తెలిస్తే మీరు కూడా ఇలాగే కొడతారు, తిడతారు అని వైజయంతి అంటుంది. పిన్ని, ఆడపిల్లపై ఇలా చేయి చేసుకోవటం మంచిది కాదు అని కౌశిక్ అంటే, అసలు ఏం చేసిందని మీరు ఇలా మాట్లాడుతున్నారు అని కేదార్ దాత్రి నిలదీస్తూ ఉంటారు. ఇది ఏం చేసిందా, పొద్దు పొద్దున్నే ఎవరినో పిలిపించుకొని గేటు బయట కులుకుతూ ఉండాది అని వైజయంతి అసభ్యంగా చెప్తూ ఉంటుంది. వాడొచ్చి దీన్ని కలిసి ఇదిగో ఈ గిఫ్ట్ ఇచ్చి వెళ్ళి ఉన్నాడు. ఇలాగే మనం సైలెంట్గా చూస్తూ ఉంటే రేపొద్దున మన ఇంటి పరువు పోతుంది, ఇలాంటివి ఇంకా ఎన్నో చేస్తుంది ఈ శ్రీవల్లి అని వైజయంతి అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే, అత్తయ్య గారు అంటూ దాత్రి అరుస్తూ ఉంటుంది. ఏంటే అలా అరుస్తున్నావు, లేని వాళ్ళ బుద్ధి లేకిగానే ఉంటుంది అని నిషి అంటే, నిషి, ఉన్న వాళ్ళ బుద్ధి బాగా ఉంటుందా, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరి బుద్ధి నీతో సహా చాలా బాగుందా అని కౌశికి అంటుంది. అక్క, నిషి గురించి అలా మాట్లాడకు అని యువరాజ్ అంటే, నీ భార్య గురించి తప్పుగా మాట్లాడకూడదు, మరి శ్రీవల్లి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చా అని కౌశికి యువరాజ్ని నిలదీస్తూ ఉంటుంది. శ్రీవల్లి కూడా ఆడపిల్లే కదా, ఆడపిల్ల గురించి అలా మాట్లాడకూడదు అని దాత్రి అంటే, చూడు, ఇప్పుడు నేను చూశాను కాబట్టి సరిపోయింది, ఎవరినో అలా పిలిపించుకొని కులుకుతూ రోడ్డు మీద అలా మాట్లాడుతూ ఉంటే వీధిలో వాళ్ళు చూస్తే మన ఇంటి పరువు ఏమైపోవాలి అని వైజయంతి అంటే, అమ్మ, నిజంగా అతను ఎవరో నాకు తెలీదు అని శ్రీవల్లి అంటే, నోర్ ముయ్ అంటూ వైజయంతి శ్రీవల్లి చెంప పగలగొట్టి, మరి అతను ఎవరో తెలియకపోతే నీ ఒంటి మీదకి ఈ రంగులు ఎలా వచ్చాయని వైజయంతి అంటుంది. అతను నా మీద పడ్డప్పుడు అంటుకున్నాయని శ్రీవల్లి చెప్తుంది. విన్నావా జగదాత్రి, వాడు దీనిపై పడ్డాడంట అని వైజయంతి అంటుంది. నువ్వు అనుకుంటున్నట్లు నేను ఏ తప్పు చేయలేదమ్మా అని శ్రీవల్లి అంటే, పిన్ని మీరు కాస్త ఆగండి శ్రీవల్లి, అసలు ఏం జరిగిందో చెప్పు అని కౌశిక్ అంటే, అతని పేరు ప్రకాష్, ఒక అనాథ, అంతకుమించి నాకు ఇంకేమీ తెలీదు అని శ్రీవల్లి అంటే, నిషి క్లాప్స్ కొడుతూ, పేరు తెలుసు, అనాథని తెలుసు, మళ్ళీ ఏమీ తెలీదని చెప్తున్నావు అని నిషి అంటే, అయ్యో నిజమే చెప్తున్నానని శ్రీవల్లి అంటుంది. ఈ అమ్మి ఇంకోసారి ఇలాంటి పనులు చేయకూడదంటే ఒక్కటే చేయాలి అని వైజయంతి అంటుంది. అయ్యో అత్తయ్య, ఎందుకు అలా మాట్లాడుతున్నారు శ్రీవల్లి, అసలు ఏం జరిగిందో చెప్పు అని దాత్రి అంటే, అక్క, నేను ముగ్గు వేస్తూ ఉంటే అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అంతే అక్క, కానీ అమ్మ ఎందుకు ఇలా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందో అర్థం కావటం లేదు అని శ్రీవల్లి అంటే, నీలాంటి వాళ్ళు ఇలాగే అబద్ధాలు చెప్తూ ఉంటారు, ఈ ఇంటి పరువేమైపోవాలి, ఉండు నీ సంగతి చెప్తాను అని వైజయంతి కిచెన్లోకి వెళ్ళి అట్ల కాడ కాల్చుకు వచ్చి శ్రీవల్లికి వాత పెడుతూ ఉంటే కేదార్ తన చేతిని అడ్డు పెడతాడు. దాంతో కేదార్ చెయ్యి బాగా కమిలిపోయి వాత పడిపోతుంది. అయ్యో కేదార్ అని దాత్రి బాధపడుతూ ఉంటే, ఎందుకు పిన్ని ఇలా చేస్తున్నారు, కూర్చొని మాట్లాడుకుంటే పోయేదానికి, ఇప్పుడు చూడు కేదార్ చెయ్యి ఎలా కాలిపోయిందో అని కౌశికి అరుస్తూ ఉంటుంది. ఏందబ్బి కేదారు, ఇంకోసారి ఈ అమ్మి ఇలాంటి పనులు చేయకుండా ఉండటానికి బుద్ధి చెప్దామనుకుంటే నువ్వు ఇలా చేతిని అడ్డు పెట్టావు అని వైజయంతి అంటే, బుద్ధుందా నీకు అంటూ సుధాకర్ వైజయంతిని తిడుతూ ఉంటాడు. ఎందుకంటే శ్రీవల్లి నా చెల్లెలు, నా చెల్లెల మీద చిన్న గీత కూడా
పడకుండా నేను చూసుకుంటానని నాకు నేనే మాట ఇచ్చుకున్నాను. శ్రీవల్లి ఏ తప్పు చేయదు, నా చెల్లి ఏ తప్పు చేయదని నాకు తెలుసు అని కేదార్ అంటే, శ్రీవల్లి నీ చెల్లెలా? నీకెవరు చెప్పారు? నీకెప్పుడు తెలిసింది? ఎలా కనుక్కున్నావు అని వైజయంతి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఎవరో చెప్పడం ఏంటి పిన్ని, శ్రీవల్లి నా తోడబుట్టిన చెల్లి కాకపోయినా కూడా నా తోడబుట్టిన చెల్లి లాంటిదే అని కేదార్ అంటాడు. ఓ అదే నువ్వు అంటున్నది అని వైజయంతి రిలాక్స్ అవుతూ ఉంటుంది. అందుకే శ్రీవల్లి ఏ తప్పు చేయదని నాకు తెలుసు అని కేదార్ అంటే, అత్తయ్య గారు ఒక్కోసారి మన కళ్ళు మనల్నే మోసం చేయొచ్చు, మీరు చూస్తున్నది తప్పై ఉండొచ్చు అని ధాత్రి అంటే, కళ్ళతో చూసిన తర్వాత కూడా నమ్మకుండా ఎలా ఉంటాము అని వైజయంతి అంటుంది. అయినా శ్రీవల్లి గురించి అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలివే? శ్రీవల్లి గురించి నీకేం తెలుసు అని నిషి అంటే, చూడు నిషి, ఒకరి గురించి తెలుసుకోవటానికి ఎన్నో ఏండ్ల సంబంధం అవసరం లేదు, వాళ్ళ మాట తీరుని బట్టి తెలిసిపోతుంది. శ్రీవల్లి ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు, శ్రీవల్లి మనస్తత్వం ఏంటో నాకు తెలుసు అని ధాత్రి అంటే, అవునని కౌశికి కూడా అంటుంది. పిన్ని మాకు కాస్త సమయం ఇవ్వండి, శ్రీవల్లి ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని కేదార్ అంటే, అమ్మ శ్రీవల్లి నువ్వు ఏ తప్పు చేయలేదని మేమందరం నమ్ముతున్నాం, నువ్వు ధైర్యంగా ఉండు అని సుధాకర్ అంటాడు. నాన్న అంటూ శ్రీవల్లి సుధాకర్ కాళ్ళు పట్టుకొని, మీరందరూ నమ్ముతున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు ఇంతకంటే ఇంకేం కావాలి అని శ్రీవల్లి అంటుంది. పద కేదార్ ఆయింట్మెంట్ రాస్తానని ధాత్రి అంటుంది. శ్రీవల్లి ఈ విషయంలో నిరూపించేంత వరకు మీరు శ్రీవల్లిని ఏమీ అనద్దు పిన్ని అని కౌశికి అనడంతో, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, వెధవసంతంతా ఇంట్లో ఉన్నారంటూ వైజయంతి వెళ్తుంది. తర్వాత ధాత్రి గార్డెన్లో కూర్చొని కేదార్కి మందు రాస్తూ ఉంటే, అబ్బా ధాత్రి నొప్పెడుతోంది, కాస్త మెల్లగా రాయొచ్చు కదా అని కేదార్ అంటాడు. మరి ఇంత నొప్పెడుతోంది కదా, మరి ఎందుకు నువ్వు చేతిని అడ్డు పెట్టావు? శ్రీవల్లి చేతిని పక్కకు లాగేస్తే సరిపోతుంది కదా అని ధాత్రి అంటే, నేను ఆ పని చేస్తే పిన్ని కోపంతో ఇంకేం చేస్తుందోనన్న భయంతో నేను చేతిని అడ్డు పెట్టి ఇలా వాత పెట్టించుకున్నాను ధాత్రి. మనం శ్రీవల్లిని కాపాడుకుంటూ రావాలి, శ్రీవల్లికి ఏమీ కాకూడదు, నేనే ఇంత భరిస్తూ ఉంటే మరి చిన్నపిల్ల శ్రీవల్లి ఇంకెంత ఓర్చుకునేది అని కేదార్ అనడంతో, అప్పుడే శ్రీవల్లి అక్కడికి వచ్చి ఇవన్నీ వినేసి అన్నయ్య అంటూ కేదార్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కౌశికి కూడా అక్కడికి వస్తుంది. అన్నయ్య నేను నీకేమవుతానని నువ్వు ఇంత బాధని నా కోసం అనుభవిస్తున్నావు అని శ్రీవల్లి అంటే, అన్నయ్య అని నోరారా పిలిచి మళ్ళీ ఏమీ కానని మాట్లాడుతున్నావు ఏంటి అని ధాత్రి కేదార్ కౌశికి చెప్తూ ఉంటారు. నువ్వు అనాథవి కాదు, మీకు మేమంతా ఉన్నామని ధైర్యం చెప్తూ ఉంటారు. వాడి వెనుక ఎవరున్నా కూడా నేను అస్సలు వదలను, వాడిని ఇంటికి రప్పించి వాడి నోటితోనే నిజం కక్కిస్తాను అని ధాత్రి చెప్తుంది. ఆ జగదాత్రి కేదార్ ఇంట్లో ఉండగా అసలు ఏ ప్లాన్లు కూడా అమలు కావు అని నిషి అంటే, ఈసారి గట్టిగా ప్లాన్ చేస్తాంలే అని వైజయంతి అంటుంది. అసలు మీ అక్రమ సంతానాన్ని ఇంట్లో పెట్టబట్టే కదా ఈ తలనొప్పంతా కూడా, ఛీ అంటూ మళ్ళీ నిషి వైజయంతిని అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే వైజయంతి భరించలేక నిషి గొంతు పట్టుకొని నిలుమేస్తూ ఉంటుంది. చూడు నేను చిత్తూరు బిడ్డని, ఇంకోసారి ఆ శ్రీవల్లిని నా అక్రమ సంతానం అని మాట్లాడావనుకో, నువ్వు నా అబ్బోడి భార్యవని కూడా చూడను, నిన్ను చంపి పడేసి నా అబ్బోడికి వేరొకరినిచ్చి పెళ్లి చేస్తాను, నేను చిత్తూరు బిడ్డని, నేను తప్పు చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? ఇంకోసారి నోరు జారి మాట్లాడావనుకో, ఇదిగో ప్రాణాలు తీసేస్తా జాగ్రత్త అని వైజయంతి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. పెళ్లికి ముందు చేసేయాల్సిన అక్రమ సంబంధాలన్నీ కూడా చేసేసి ఇప్పుడు చిత్తూరు బిడ్డనంటూ ఎలా మాట్లాడుతోందో చూడు, ఇంకోసారి నా జోలికి రా, అప్పుడు నీ సంగతి చెప్తానని నిషి కూడా రగిలిపోతూ ఉంటుంది. తర్వాత కౌశికి, చూడు నిషి, యువరాజు ఇప్పుడిప్పుడే దారికి వస్తున్నాడు, నువ్వు పెద్ద సమస్యని కొత్త సమస్యని ఈ ఇంట్లో తీసుకురాకు అని కౌశికి వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఏంటక్క అలా మాట్లాడుతున్నావు అంటూ యువరాజు కౌశికిని నిలదీస్తూ ఉంటాడు.